హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఉండేది వైజాగ్లో అండి. మేము వచ్చి 12 ఇయర్స్ అవుతుంది వైజాగ్ వచ్చి. మేము ఇక్కడే పర్మనెంట్ అయిపోయాము. స్టాండప్ ఇంకెక్కడికి వెళ్ళట్లే. మేము ఉన్న ఏరియా భవానీ నగర్. మేమున్న గల్లీ ఇదండి. బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఖాళీ ప్లేసు. నెక్స్ట్ మార్నింగ్ లేచి ముగ్గులు ఎవరింటి ముందర మొత్తం మా గల్లీలలో ముగ్గులు నిండిపోతాయి. ఎవరింటి ముందర వాళ్ళు వేస్తుంటారు రోజు డైలీ. మా గల్లీలో అందరూ సరదాగా యాక్టివ్గా ఉంటారు. ముగ్గులు వేసుకొని జోకులు వేసుకొని మంచిగా ఉంటారు. ఎవరైనా ఉన్నంతవరకు ఏంటండి, మంచి చెడ్డ సరదాగా ఉండాలి. కానీ ఎవరు మోసిపోతే ఏమీ ఉండదు. మనం పోయేటప్పుడు మంచి చెడ్డే కదండి. ఏమైనా వెనకాతల డబ్బు రాదు, బంగారం రాదు, ఆస్తి సంపాదించింది బంగారాలు ఏవి రావు. ఉన్నంత వరకు మంచిగా బతికారా అని చెప్పుకుంటారు అంతే. మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది మా కార్ పార్కింగ్ అండి. మొత్తం ఏ బ్లాక్ బి బ్లాక్ ప్లాంట్ హౌస్ ఉంటుంది పైన. మేమున్నది గ్రౌండ్ ఫ్లోరు. మా అబ్బాయి ఏమొచ్చి కార్ పార్కింగ్లో ఆడుకుంటున్నాడు అక్కడని. ఎవరో పిల్లలతో ఆడమంటే సిగ్గెక్కువ ఆడు, ఒక్కడే ఆడుకుంటాడు అట్లా. ఒక్కోసారి నాకు ఖాళీ ఉంటే నేను మా అబ్బాయితో కూడా టైం స్పెండ్ చేస్తూ ఆడుతుంటా. ఇంట్లో పనులు ఉంటే మరి ఆడను. మా ఇది కిచెన్ రూమ్ అండి. ఇది మా కిచెన్ రూమ్ ఎంట్రింగ్ గేట్ అండి. ఇది ఇట్లా ఉంటుంది చిన్న కిచెన్ రూము. ఇదిగోండి ఇట్లా ఉంటుంది చిన్న దేవుడి గది. నెక్స్ట్ ఇదిగోండి మాకు ఉన్నంతలో ఇట్లా సర్దుకున్నాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏముంటుందండి, ఉన్నంతలో అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇట్లా ఉంటుంది. నాకు ఇప్పుడు ఎక్కడైనా సరే ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా ఇట్లా నీట్గా ఉంచుకోవడం అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇట్లానే సర్దుకుని నీట్గా ఉంచుతుంటాను. మా అమ్మ వెంటనే పీక్స్ పడేస్తుంటుంది, నచ్చదు. నేను ఎంత నీట్ చేసినా మళ్ళీ ఎక్కడ తీసింది అక్కడ ఎట్టదు. నేను తీసిన దగ్గర ఎడుతుంది, వేరే దగ్గర పెట్టేస్తాను. అట్లా గలీజ్ చేసేస్తుంటుంది ఎంత నీట్ చేసినా సరే మా అమ్మ. నెక్స్ట్ ఇట్లా మా ఇంటి మొదలు ఏదో ఒక సౌండ్ వస్తుంది. ఏదో ఒకటి కూరగాయలన్నీ అనుకొని వస్తుంటారు, సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఇది మా కిచెన్ రూమ్ అండి. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ ఎంట్రింగ్ అండి. ఇది ఎంట్రింగ్ డోరు. ఇది మా బెడ్రూమ్. ఇది కిచెన్ బెడ్రూమ్ వచ్చింది 3500 అద్దె. ఈ రూమ్కి వచ్చాక మేము ఈ టీవీ కొనుక్కున్నాము, చిన్నది టీవీ. నెక్స్ట్ ఫ్రిడ్జ్ మంచిమని ఈ రూమ్కి వచ్చాకే కొనుక్కున్నాం. ఇలాగ నీట్గా ఉంచుకోవడం అలవాటు మాకు. నేను ఎట్లా ఉంచుతాను అలా ఉంచుతారు. మా బావ కూడా మా అబ్బాయి కూడా అసలు ఏమి చిందరబందర చేయరు. వాళ్ళకి ఏది అవసరమైతే నన్ను అడుగుతారు, లేకపోతే జాగ్రత్తగా తీస్తుంటారు. తిడతానని గొప్ప భయం నా దగ్గర. వాళ్ళు కూడా నీట్గా నేను ఎట్లా ఉంచుతాను అలానే ఉంచుతారు, ఏం గలీజ్ చేయరు. అందుకే అలా ఉంటుంది మాకు. నా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇది మొదటి నుంచి ఇప్పుడు ఉంది. నెక్స్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది. అది
డ్రెస్సింగ్ టేబుల్ కొని ఇక లైట్ డ్రెస్సులు సపరేట్, టాప్లు సపరేట్, ప్యాంట్లు సపరేట్, చున్నీలు సపరేట్ అట్లా పెట్టుకుంటే ఇవి డైలీ వేర్ అండి. ఇంకా తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. నా ప్యాంట్ ఎక్కడ ఉంది, చున్నీ ఎక్కడ ఉంది ఎతికే అవసరం ఉండదు. అలా మా అబ్బాయివి మా బావవి ఇట్లా సపరేట్గా పెట్టేసుకున్నాను ఎవరి వాళ్ళకి. లేకపోతే ఇదిగోండి ఇది ఫ్రిడ్జ్ మీద ఉన్నది. జాతరకి వెళ్ళేప్పుడు మా అబ్బాయి ప్లాస్టిక్ పామ్ కొన్నాడు, అది పెట్టండి డెకరేషన్కి. రియల్ పామ్ కాదు అది. నెక్స్ట్ ఇదిగోండి మంచము. ఈ మంచం కూడా ఈ రూమ్కి వచ్చాకే కొన్నారు మా బావ. మాకున్నంతలో ఎట్లా సర్దుకున్నాము. ఇదండి మా హోమ్ స్టోరు. వాల్ సీలింగ్ అంతా బాగానే ఉంటుంది. మేము ఈ రూమ్కి వచ్చి 3 years 3 సంవత్సరాలు అవుతుంది. మంచిగానే ఉంది. మాకున్నంతలో అయితే ఇట్లా సర్దుకున్నాం. చుట్టూ ఇళ్ళే ఉంటాయండి. ముందుకే ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, ఇవ్వండి బ్యాక్ సైడ్ ఇది. అయినా కిటికీ డోర్ ఓపెన్ చేసేసరికి వాళ్ళ రూమ్ ఉంటుంది. వాళ్ళు కూడా సౌండ్ బయట ఎప్పుడో ఉంటూనే ఉంటారు. డ్యూటీకి పోయారు ఇప్పుడు. ఇలా ఉంటుందండి మా హోమ్ స్టోరు. ఇక మా బావ అక్కడే కష్టపడతాడండి. ఎందుకంటే మా అబ్బాయి చూసేది ఎవరు లేరండి. మా అబ్బాయిని చూసుకోవడానికి స్కూల్కి తీసుకురావడానికి మా బావ అందుకే ఉంచేస్తాడు నాకు. మా అబ్బాయిని చూసుకోవడానికి బావ అక్కడే కష్టపడుతుంటాడు. అలానే ఇంటికాడ ఉండలేక ఏంతో ఉంటాం అలాగా. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతాడు ఒక్కరినే కదా, అందుకని మా బావ తిట్టినా సరే నా బలవంతంగా నేను పనిలోకి అయితే వెళ్ళాను. మా ఆయన చేసేది సిమెంట్ పని, లేబర్ పని, బిల్డింగ్లో కడుతుంటారు కదండి అది. అయితే నేను వెళ్ళాను కానీ నాకు చేత కాక 2 రోజులు వెళ్ళేసరికి చెయ్యి ఇరిగిపోయింది. సిమెంట్ మూటతో పడిపోయాను మెట్ల మీద నుంచి. 2వ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి దూరలేను మెట్ల మీద నుంచి. అట్లా చెయ్యి ఇరిగిపోయింది. చెయ్యి ఇరిగిపోయి ఇంకా నొప్పి వచ్చి ఇక దీనికి పనికి మా బావ హెల్ప్ చేస్తుండే వాడి ఇంటికాడ పని అన్నను. ఏ పని చేయలేకపోయిండేదాన్ని. అప్పటి నుంచి ఇంకా ఎక్కడ పంపించడు. అలాగే ఇంటికాడ పనులు చేసుకొని మా అబ్బాయిని చూసుకొని ఉండమంటుంటాడు. అక్కడే కష్టపడి మా అబ్బాయిని నన్ను పోషిస్తుంటాడు. ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. చిన్న పిల్లల్లా చూసుకుంటాడు. మంచి మనసు ఉండాలి కానీ అందంతో ఏముందండి. అందంగా ఉన్నవాడు ఇలా చూస్తాడని ఎవరు అనుకోకూడదు. అందం కొరుకుతేనే కదండి మంచి మనసు ఉండి మనల్ని మంచిగా చూసుకుంటున్నారు లేదా మనల్ని అర్థం చేసుకునే భర్త ఉంటుంది చాలండి. మనకి ఇంకేం కావాలి. మా తల్లిదండ్రులని ఇలా చూడలేదు. మా బావ చూసినట్లా అంత మంచిగా చూసుకుంటాడు. ఇవ్వండి ఈ వీడియోలు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.